హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ చిట్టీస్ వరల్డ్. మరి ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి తయారు చేసామండి. అసలు ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మేము మామిడికాయలను బాగా క్లీన్ చేసుకొని వాటిని తీసుకొని ముక్కలు కొట్టించాము. ముక్కలు కొట్టించిన తర్వాత వాటిని బాగా జీడీలు అవన్నీ తీసేసి ముక్కల్ని బాగా క్లీన్ చేసిన తర్వాత కొలత కొలిచాము. ముక్కలు 5 డబ్బాలు వచ్చింది. 5 డబ్బాల ముక్కలకి 1 డబ్బా కారం, 1 డబ్బా ఉప్పు వేసాము. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఉప్పు ముక్కలకి పట్టించాము. ఆ తర్వాత కారము, మెంతిపిండి 100 గ్రాములు, ఆవు పిండి 1 అర కేజీ. ముక్కలకి ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి, నూనె ఇవన్నీ బాగా ముక్కలకి పట్టే వరకు వాటిని బాగా కలయబెట్టాలి. ఆయిల్ వేసుకుంటూ కలయబెడుతూనే ఉన్నాము. ఒక 10 నిమిషాల పాటు అటు ఇటు ముక్కలకి అవన్నీ ఆయిల్ వేస్తూ కలయబెడుతూ ఉన్నాము. అయితే దీన్ని ఒక జాడీలో స్టోర్ చేస్తే ఏమైందంటే ఒక 3 డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది చాలా చక్కగా ముక్కలకి ఆ కారం అవన్నీ, సాల్ట్ అవన్నీ, ఆయిల్ అవన్నీ మెల్ట్ అయిపోతాయి. అందుకని జాడీలోకి ఇప్పుడు మేము ఏదైతే కలుపుకున్నామో అదంతా ఒక జాడీలోకి తీసుకున్నాము. జాడీలో దాన్ని స్టోర్ చేసాము. ఇలా స్టోర్ చేసుకుంటే 3 డేస్ తర్వాత మళ్ళీ మనం దాన్ని ఒక క్లాత్ కట్టేసి స్టోర్ చేసామనుకోండి, 3 డేస్ తర్వాత చూస్తే ఏమవుతుందంటే పచ్చడి బాగా ఊరుతుంది. ఈలోపు మీరు ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలను కూడా కలుపుకుంటే ఆ పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా మీకు స్పైసీనెస్ కానీ లేదంటే ఆయిల్, సాల్ట్ ఇలా ఏమైనా అనిపిస్తే ఆయిల్ అది, సాల్ట్ అది, కారం అది మళ్ళీ కలుపుకోవచ్చు 3వ రోజు 6వ రోజు చెక్ చేసుకున్న తర్వాత. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము మా సొంతంగా పికిల్ని తయారు చేసాము, మ్యాంగో పికిల్. ఇలా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అందరూ తప్పకుండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకుంటారు. ఎండాకాలం వచ్చిందంటేనే పచ్చళ్ళ సీజన్ అంటారు కదా. సో ఈ సంవత్సరం మేము ట్రై చేసాము, అది మీకు షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిగతాది ఏదైతే ఉందో పచ్చడి అది ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసామంటే ఏదైతే పచ్చడి కలిపిన ఆ టబ్ ఉందో ఆ టబ్లో మేము రైస్ కలుపుకున్నాము. చాలా అసలు ఎంత స్పైసీగా ఉందో, ఎంత హ్యాపీగా అనిపించిందో. జాడీలో వేసిన పికిల్కి క్లాత్ కట్టేసాము, క్లాత్ కట్టి స్టోర్ చేసాము. ఇప్పుడు మేము పికిల్ని టేస్ట్ చేస్తున్నాము. రైస్ కలిపాం కదా, ఆ రైస్ని టేస్ట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.